ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది. నేను ఈరోజు భయాన్ని ఎదుర్కొంటూ విడుదలను తెలుసుకోవడం గురించి బోధిస్తాను. ఆశ్చర్యంగా ఉంటుంది భయం ప్రజల్ని ఎంతగా దోచేస్తుందో, అలాగే ప్రజల జీవితాల్లో దుఃఖాన్ని తెస్తుందో చూస్తే. బహుశా ప్రజలు ముందుకు సాగి అభివృద్ధి చెందకుండా ఉండడానికి అపవాది యూజ్ చేసే మాస్టర్ ఆత్మే భయం అనుకుంటాను. ఎన్నడూ భయం ఫీల్ కాకుండా ఉండడానికి నా దగ్గర ఏ సందేశం లేదు. చెప్పడానికైతే భయాన్ని ఎలా ఎదుర్కోవాలో, అది మీపై అధికారం చేయకుండా ఏం చేయాలో బోధించగలను. చూడండి, విశ్వాసం ఒక్కటే భయాన్ని జయించగలదు. మనకు విశ్వాసం గానుంటే దేవుని నుంచి పొందుతాం. మనకు గాని భయం ఉంటే శత్రువు నుంచి పొందుతాము. భయం నుంచి విడుదలంటే సింపుల్గా భయానికి మనపై అధికారం ఇవ్వకూడదు అంతే. మనం శారీరకంగా లేదా భావుకమైన భయపు లక్షణాలను ఫీల్ అవ్వచ్చు. అయితే చూడండి, మనం ఆ భయానికి తల ఒగ్గడానికి నిరాకరించాలి. భయంలోనే మనం ముందుకు సాగుతూ ఉంటాం. చూడండి, ధైర్యం అంటే మనం ఇంకా భయాన్ని ఫీల్ అవుతున్నా ముందుకు సాగడమే. భయంతో అదెలా చేయగలమో తెలుసుకుంటాం. దేవుడు నాకు గొప్ప ప్రకటనను మరియు అర్థం చేసుకోగల శక్తిని ఇచ్చాడు. దాదాపు 20 ఏళ్ల క్రితము భయపడినంతకాలం ఒక పిరికిదాన్ని అని అనుకున్నాను. అందుకే భయం ఫీల్ కాకూడదని కోరుకున్నాను. తర్వాత తెలుసుకున్నాను, భయం ఎప్పుడూ ఉంటూనే ఉంటుందని. సాతాను మనం అభివృద్ధి చెందకుండా ఆపగలిగే ఒకే ఒక మార్గం అదే. ఏ సమయంలో అయినా మనం ఎన్నడూ భయం అనే ఫీలింగ్ లేకుండా జీవించి ఎంతగా దానికి లోబడితే అంతగా దానికి అధికారం ఉంటుంది. మీలో కొంతమంది జీవితంలో ఆసక్తితో నిండిన భయాలతో డీల్ చేస్తున్నారేమో. వింతైన భయాలతో, అసహజమైన వాటితో, ఎవరికైనా వాటి గురించి చెప్పడానికి కూడా ఇబ్బందిగా ఉండేలాంటి భయాలు ఉన్నాయేమో. ప్రజలు డీల్ చేసే ఫోబియాల లిస్ట్ అక్షరాల పేజీలంతా పొడవుగా ఉంటుంది. వాటిని చదవడం ఆరంభిస్తే ఎంతగా భయాన్ని ఎదుర్కొంటే అంతగా చేయాలనుకున్నది చేస్తారు. అవసరమైనది మీరు భయాన్ని ఫీల్ అయినా అవ్వకున్నా సరే అది మీ జీవితంలో మరింత బలహీనపడుతుంది. ఈరోజు చెప్పేది నమ్మండి, ప్రార్థించి భయాన్ని పోగొట్టుకోలేరు. దాన్ని మీరు ఎదుర్కోవాలి. భయానికి భయపడకుండా ఉండడం మీరు తెలుసుకోవాలి. భయము దాని అర్థం ఏమిటంటే తప్పు సాక్ష్యం నిజంగా అనిపిస్తుంది. అది ఎన్నడూ జరగనిదేదో జరుగుతుందని ఆలోచించేలా చేస్తుంది. ఇప్పుడు మీ జీవితంలోనికి భయాలు వస్తాయని నమ్ముతాను. అయితే మనం భయపడే చాలా విషయాలు జీవితంలో అసలు జరగవు. ఒకవేళ జరిగినా మనల్ని హింస పెట్టిన భయం నిజం చెప్పాలంటే జరిగిన దానికంటే ఎక్కువ ఉంటుంది. ఒకవేళ అది జరిగుంటే మిమ్మల్ని భయపడడానికి దూరంగా ఉండమని ప్రోత్సహిస్తున్నాను. ఎందుకంటే అది భయానికి చాలా దగ్గర చుట్టం. తిన్నగా అది భయంలోకి దించుతుంది. మనం ఎక్కువగా అంటాం, స్టోర్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది, ట్రాఫిక్లో డ్రైవ్ చేయాలంటే భయం. మీలో కొంతమంది ఇప్పటికే అనుకున్నారు, రేపు కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాలంటే భయం. ఇప్పటికే మీరు ఇక్కడ పొందిన ఆనందాన్ని సాతాను దొంగిలించేలా ప్లాన్ చేసేసుకున్నారు. ఎందుకంటే ముందే మీ బుర్రలో ఒక ప్లాన్ని వేసేశారు. ఇంటికి వెళ్ళాలంటే భయంగా ఉంది. ఇప్పటి నుంచి వచ్చేపటి వైఖరి కంటే వేరైన వైఖరితో దేవుడు మిమ్మల్ని సిద్ధం చేసి పంపడానికి ఇక్కడికి రప్పించాడు. మిమ్మల్ని ఇంటికి పంపించాలంటాడు ధైర్యంగా, పూర్తి విశ్వాసంతో. ఇంటి నుంచి వచ్చేప్పుడు భయపడ్డ అవే విషయాలకు భయపడకుండా చేసి. ఈరోజు మీకు 7 వేర్వేరు భయాలను గురించి బోధిస్తాను. బహుశా కొన్నిటికి మరో వాటికంటే ఎక్కువ సమయం తీసుకుంటా. మీలో కొంతమందికి తెలిసి ఉండవచ్చు, కనుక ఇది గుర్తు చేయడం అంతే. వాటిలో కొన్ని ప్రత్యేకమైనవిగా ఉంటాయి. మనకు భయం కలిగించే అవకాశం ఉన్న కొన్ని విషయాలు బహుశా ఎన్నడూ ఆలోచించనివి కూడా. కనుక ముందుగా మీకు చెప్పాలనుకున్నది, సమస్య వస్తుందేమో, శోధనలు, శ్రమలు వస్తాయనే భయం. ఇలా చెప్తూ ఆరంభిస్తా. వాటి గురించి భయపడక్కర్లేదా, వస్తాయని నేను ప్రామిస్ చేయగలను.
ఒకసారి ఒక అమ్మాయి నాతో అంది, మా ఫ్రెండ్స్‌లో ఒకరు, ఆమెకు దాదాపు 40 ఏళ్ళు, మొదటిసారి ప్రెగ్నెంట్ అయింది. నిజంగా భయపడిందామె డెలివరీ విషయంలో. ఆమె అంది నొప్పి పుడుతుందేమో అని భయంగా ఉంది. నేను అన్నాను, నీకోసం అది సాల్వ్ చేస్తానులే. నిజమా? నేను అన్నాను, దాని గురించి భయపడక్కర్లేదు, నొప్పి పుడుతుంది. అయితే మిలియన్ల మంది స్త్రీలు కన్నారు, ఇంకా బ్రతికే ఉన్నారు. ఖచ్చితంగా ఏదేమైనా జరిగే దాని గురించి మనల్ని మనం భయపెట్టుకోకూడదు. ఎందుకంటే చూడండి, మనం భయపడితే దానిలోని నొప్పిని అది మరింత హీనంగా చేస్తుంది. ఒకవేళ మీ బాడీలో ఎక్కడైనా నొప్పి ఉంటే మీకు తెలుస్తుందిగా. అంటే నాకు కైరోప్రాక్టర్ చేసినప్పుడు 1.5 ఏడాది క్రితం నాకు వీపు నొప్పి వచ్చినప్పుడు నిజంగా ఎంతో నొప్పిగా ఉండేది. అప్పుడు ఈ చైర్ని వాడడం ఆరంభించాను. అప్పటి నుంచి ఇదంటే ఇష్టం. వయసైందని తెలుసు నాకు. చేయాలనుకున్నది చేయగలను. కొన్నిసార్లు కూర్చోవాలనిపిస్తుంది. అందుకే ఇది. వయసయ్యే కొద్దీ ధైర్యంగా అవుతారు, తెలుసా మీకు? అప్పటికి ఎవరిని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయరు, తెలుసా? మీరెవరో అలా ఉండడానికి స్వతంత్రులు. నచ్చింది చేయడం, అవునా? ఆయన నాకు చెప్పాడు, చూడు, ఎక్కువ టెన్స్గా ఉండి అతి జాగ్రత్తలు తీసుకోకో, లేదా నీ మెడ నొప్పిగా ఉంటే మరింతగా చెయ్యి. కనుక బాధను గురించి ఎంత ఎక్కువగా భయపడితే అదంత హీనంగా అవుతుంది. మన జీవితంలో ఏ ఏరియాలో అయినా అంతే. కానీ ఎప్పుడు డాక్టర్ ఏం చేయమంటారు? ఊపిరి తీసుకో, రిలాక్స్. కనుక నేను ఆ సిద్ధాంతాన్ని యూజ్ చేసి ఈరోజు మీతో పంచుకుంటాను. మీరు దేనికి భయపడినా ఆ భయపడడం అనేది మరింత హీనంగా చేస్తుంది. ఏదేమైనా మీరు దాన్ని అనుభవించాలని తెలిసి దాని గురించి భయపడడం అంటే పూర్తిగా వ్యర్థమే. మీరేం చెప్పాలంటే, సమయం వచ్చినప్పుడు దేవుడు నాకు కృపనిస్తాడు, అప్పుడు నన్ను బలపరుచు క్రీస్తు ద్వారా చేయవలసింది నేను చేస్తాను. జీవితం ఈజీ కాదు, మనందరికీ తెలుసు. అయితే దేవుడు పరిశుద్ధాత్మ యొక్క దైవీకమైన శక్తితో మనల్ని సిద్ధం చేశాడు. కష్టమైన పనులు ముఖం మీద చిరునవ్వుతో చేసేలా, అలాగే మనసులోని ఆనందంతో. పరిశుద్ధాత్మ చేత కష్టమైన వాటికై అభిషేకించబడ్డాం. ఆమె చెప్పింది విన్నారా? పరిశుద్ధాత్మ చేత కష్టమైన వాటికై అభిషేకించబడ్డాం. ప్రతి ఒక్కటి మనకి ఈజీగా ఉండాలని ఏమీ లేదు. మనం అవిటివారం కాదు, పరిశుద్ధాత్మ చే నింపబడి ఉన్నాం. సైనికులం. గొప్ప కార్యాలు చేయగలిగేలా చేయడానికి మన జీవితాల్లో దేవుని శక్తి ఉంది. మన దేశం గురించి డేవ్ ఏదో ఒక విషయం మాట్లాడారు, తన చరిత్రను గురించి. అప్పుడు ఒక గొప్ప ఎగ్జాంపుల్ని చెప్పారు. ఎలా ఒకవేళ దేవుడు చేసిన అన్నీ ఉన్న ఒక సరైన హిస్టరీ బుక్ని కానీ చదివితే అదొక దైవీకమైన విషయమే. మన దేశం ఆరంభంలో ఆయన చేసిన విషయాలను చదివినప్పుడు, ఎందుకంటే ప్రజలు దేవుని వాక్యం మీద ఆధారపడ్డారు, మన చట్టాలు దేవుని వాక్యంపై ఆధారపడి ఉండేవి. కనుక అన్నారు, దేవుణ్ణి కానీ హిస్టరీలోంచి తీసివేస్తే, అంటే ఈనాడు జరిగింది అదే. స్కూల్స్లో లేదా బుక్ స్టోరీస్లోని చాలా వరకు హిస్టరీ బుక్స్లో అసలు దేవుడే లేడు. అందులో ఉన్నదంతా స్వాభావికమైందే. దేవుడు లేకుండా మనం కేవలం న్యాచురల్, వేరెవరికంటేనే ఎక్కువ ఏం చేయలేం. అయితే మనకు పైవాడు ఉన్నాడు, మనకు దేవుడు ఉన్నాడు. అస్వాభావికమైన జీవితం జీవించగలం, అటువంటి కార్యాలు చేయగలం. ఈరోజు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. మీరు భయపడిన అవసరం లేదని. మీకు భయంగా అనిపించవచ్చు, అయితే భయపడిన అవసరం లేదు. చాలా పెద్ద తేడా ఉంది భయంగా అనిపించడానికి భయపడటానికి మధ్య. మీ మోకాళ్ళు వణుకుతున్నా ముందుకు సాగగలరు. మీ నోరు ఎండిపోతున్నా, మీ గుండె కొట్టుకుంటున్నా ఇలా అనవచ్చు, దేవుడు నాతో ఉన్నాడు, నన్ను ఎన్నడూ విడువడు, ఎడబాయుడు, నేను చేయవలసిన ప్రతి ఒక్కటి చేస్తాను, నేను భయపడను. మనిషి నన్ను ఏం చేయగలడు? ఎవరైనా దానికి జీవితంలో సిద్ధంగా ఉన్నారా? థ్యాంక్ యూ. కనుక సమస్యను గురించి భయపడక్కర్లేదు. అది వస్తుందేమో అని భయపడక్కర్లేదు, వస్తుంది. అదంత ప్రోత్సాహకరంగా లేదే, చూడండి, అదే నిజం. అబద్ధం చెప్పి ఏ సహాయం చేయలేను. నేను ఇక్కడ నిల్చుని ఇలా చెప్తే బుద్ధిహీనత అవుతుంది. విశ్వాసాన్ని అభ్యసిస్తే అపవాదిని వెనక్కు పంపగలరు. అతను ఎన్నడూ మీ జీవితంలో సమస్యలు తేలేడు. సిల్లిగా ఉంటుంది. అలా బోధించినందున ప్రజలు వెనక్కి జారుతారు, రక్షింపబడతారు. తెలుసా, ఇప్పుడు యేసు నా జీవితంలో అన్నిటినీ సరి చేస్తాడు. ఆయన
చేయవచ్చు. అయితే మీరు కోరుకున్న సమయం కంటే ఆయనకి ఎక్కువ సమయం పట్టవచ్చు చేయడానికి. ఆయనతో మనం కష్టమైన వాటిని ఎలా చేయాలో నేర్చుకోవాలంటాడు. అంతగాని సంతోషంగా ఉండడానికి కష్టమైన దాన్ని వదిలేయడం కాదు. మార్కు 4:35 యేసు శిష్యులతో పాటు దోణిలోనికి ఎక్కన్నాడు. అద్దరికి పోవుదుమని వారితో చెప్పాను. ఇప్పుడు యేసు ఇలా అంటే మనం అద్దరికి పోదాము అని గ్యారంటీగా మీరు అవతల వైపుకు వెళతారు. అదంత సింపుల్. మనం తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఆయన్ను ఉన్నపాటున చిన్న దోణిలోకి తీసుకొని పోయిరే. ఆయన కూర్చుని ఉన్న దోణిలో ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణె మీద అలలు కొట్టినందున ఆ దోణె నిండిపోయెను. యేసన్నాడు, మనం అద్దరికి పోవుదాము. ఆ తర్వాత జరిగిన తుఫాన్ చెలరేగింది. ఆయన స్వయంగా దోణె అమరమున తలగడ మీద నిద్రించుచుండెను. మీ జీవితంలో యేసు నిద్రపోయాడని ఎన్నడైనా ఫీల్ అవుతారా? వారు ఆయన్ని లేపి, బోధకుడా, మేము నశించిపోవుచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనరే. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయెను. వెంటనే అక్కడ శాంతంగా మారిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఈ వచనం నుంచి ఒక చిన్న నగెట్ని ఇస్తాను. యేసు గాని అప్సెట్ అయి ఉంటే ఆయన గాలితో ఊరకుండమని చెప్పేవాడు కాదు. మీకు గాని శాంతి లేకుంటే శాంతించమని చెప్పలేరు. మనం ఎక్కువగా ఏం చేస్తామంటే, మనకు అప్సెట్ అయ్యే పరిస్థితి వస్తే అది మనల్ని అప్సెట్ చేయనిస్తాం. అప్పుడు ఆ అప్సెట్ మనకున్న ఆ పరిస్థితిని హీనంగా చేస్తుంది. అసలైతే మన సమస్యల్ని ఎక్కువ చేసుకుని మరింత హీనంగా చేస్తాం. అయితే శాంతంగా ఉంటే అపవాదికి మీతో ఏం చేయాలో తెలియదు. అది దాదాపు అతనికి నరాల బ్రేక్ డౌన్ అయినట్లే. అప్పుడు అతడు అన్ని ట్రిక్కులు మీ మీద వేస్తాడు. అతనికి తెలిసి ఎలా వేయాలో. అప్పుడు మీరు శాంతంగా ఉండండి, ప్రేమలో నడుస్తూ దేవునికి స్తుతులు చెప్తూ. మీరు ఆత్మీయ యుద్ధం ఎలా చేయాలో సరళమైన విధానంలో చెప్తా. చేస్తూ జీవితాన్ని ఆనందించవచ్చు. తర్వాత 40వ వచనం. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేకున్నారా అని వారితో చెప్పాను. ఆధారపడే స్థిరమైన నమ్మకం లేదా? కొన్ని అనువాదాలైతే ఆయన వారి భయం వల్ల వారిని గద్దించి ఆయన చెప్తాయి. మనం నిశ్చయించుకోవాలి ఏమనంటే, తుఫాన్లో మనం అది లేనప్పుడు ఎలా ఉంటామో అలానే అది ఉన్నప్పుడు ఉండాలని. తుఫాన్లో మనం అది లేనప్పుడు ఎలా ఉంటామో అది ఉన్నప్పుడు అలానే ఉండాలి. విజేత కంటే అధికం అని అంటే ఏమిటి? నేనేమని నమ్ముతానంటే, మనకు సమస్య రాకముందే తెలుసు విజయం పొందామని. కనుక ఒక సమస్యను విన్నప్పుడు దాని గురించి బాగా అప్సెట్ అయిపోనక్కర్లేదు. మీరు ఇలా అనండి, నాకు తెలుసు గెలుస్తానని, దీన్ని నేను అనుభవించాలేమో, దేవుడు నాతో ఉంటాడు, నాకు అది ఇష్టం లేదు, దాని గురించి నాకేం పిచ్చి లేదు, నేను చేయవలసింది ఏదైనా చేస్తాను, నా ఆనందాన్ని దొంగిలించేలా చేయనివ్వను, నా రోజున అది పాడు చేయలేదు, నేను ఏం చేయవలసినా చేస్తాను యేసు నామంలో. ఆమేన్. చూడండి, మాకు మీకు జరిగినట్లే జరుగుతూ ఉంటుంది. విధవరాలైన మా పిన్నిని చూసుకునే బాధ్యత నాకుండేది. వాళ్ళకి పిల్లలు లేరు. మా అమ్మ, ఆవిడకి 87 ఏళ్ళు, మా పిన్నికి 84. సరే, వాళ్ళిద్దరూ అసిస్టెడ్ లివింగ్ కేర్లో ఉండేవాళ్ళు. అయితే మా అమ్మ అప్పుడే అసిస్టెడ్ లివింగ్ నుంచి హెల్త్ కేర్కి మారింది. ఆవిడ ఆరోగ్యం క్షీణించడం వల్ల ఒకరోజు హాస్పిటల్కి తీసుకుని వెళ్లాల్సి వచ్చింది. ఆవిడకి రెండోసారి హార్ట్ ప్రాబ్లం అందువల్ల చెప్పాలంటే ఆవిడను నిద్రపుచ్చి హార్ట్ని రీస్టార్ట్ చేశారు. మా అమ్మాయి ఎక్కువగా నాకు హెల్ప్ చేస్తూ వచ్చింది. చూడండి, వాళ్ళ మధ్య వాళ్లకు 6 పిల్లలు ఉన్నారు. 6 పిల్లలుంటే చాలా బిజీగా ఉంటారు. నేను ట్రావెల్ చేస్తాను, బిజీగా ఉంటాను. వాళ్ళ హెల్ప్ లేకుండా ఏమీ చేయలేను. వాళ్ళు చెప్పాలంటే నిజంగా వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. ఎన్నో డాక్టర్ అపాయింట్మెంట్లు, ఇది అది మరొకటి ఏదైనా. అప్పుడే నర్సింగ్ హోమ్లోకి వెళ్ళాం. వాళ్ళు పిలిచి అన్నారు, ఆవిడ్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్తున్నాం. నేను చెప్పాలి ఎవరో ఒకరు తోడు వెళ్ళాలని. కనుక మా అమ్మాయికి ఫోన్ చేసి చెప్పాను, నీకు ఇది చెప్పాలంటే నాకు ఇష్టం లేదు చెప్పాను. నర్సింగ్ హోమ్ నుంచి ఫోన్ వచ్చింది. అమ్మమ్మను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారట. ఆవిడకి ఏదో ప్రాబ్లం. మా అమ్మాయి అంది, సరే నేను చూసుకుంటానులే,
నేనన్నాను, ఏమనంటే నాకు ఏదోలా ఉంది నీకు చెప్తుంటే. ఆమె అంది, చూడమ్మా పర్వాలేదు, జీవితం ఇంతే. నాకెంతో గర్వంగా అనిపించింది. అనుకున్నాను, దేవా నేను ఆమె వయసులో ఉన్నప్పుడు ఇలా ఉంటే ఎంత బాగుండేది. నాకంటే మంచి బోధన ఆమె పొందినందుకు సంతోషంగా ఉంది. ఆ విషయం గురించి మళ్ళీ మాట్లాడినప్పుడు ఆమంది, పని చేయవలసిందే. ఆమంది తప్పనిసరిగా చేయాలి అన్నప్పుడు అప్సెట్ అవడంలో అర్థం లేదు అని. చూడండి, మీరు ఈ రోజు దీన్ని బాగా అర్థం చేసుకోండి. తప్పనిసరిగా చేయాలి అన్నప్పుడు దాని గురించి అలా అవడంలో అర్థం లేదు. ఎందుకంటే అలా అయినంత మాత్రాన పరిస్థితి మారిపోదు, మరింత దుఃఖంగా అవుతుంది. నా దగ్గర ఓ చిన్న పదం ఉంది. అది ఈరోజు మీ మనసులో ఉండిపోవాలి. దాన్ని నా నోట్స్‌లో వ్రాసుకున్నా. సింపుల్ ఫ్రేజే, ఎదుర్కోండి, దానికి భయపడకండి. ఎదుర్కోండి, దానికి భయపడకండి. 1 కొరింథీ 16:9 పౌలన్నాడు, కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించి ఉన్నది మరియు ఎదిరించువారు అనేకులున్నారు. అవకాశంతో పాటు ఎదిరింపు వస్తుంది. నేనెప్పుడూ చెప్తాను, కొత్త స్థాయి అంటే కొత్త అపవాది అని. ఆఫీస్లో మీ ప్రమోషన్ కొరకు ప్రార్థించవచ్చా? అయితే చెప్పగలను, మీరు సూపర్వైజర్ అవుతారు లేక బాస్. దాని అర్థం మీరంటే నచ్చని వారు చాలామంది అవుతారు. ప్రతికూలంగా ఉండేదేం చెప్పడం లేదు, అది కేవలం నిజం. అందరూ నన్ను ప్రేమిస్తున్నారని అనుకోవచ్చు, అయితే నిజం కాదు అది. మీరు ప్రేమిస్తున్నారంటే దాని అర్థం అందరూ చేస్తున్నారని కాదు. ప్రజలకు ఎంత ఎక్కువగా బోధిస్తే అంతగా విషయాలను తెలుసుకోవాలి. జీవితంలో మీరు ఒక ఎంపిక చేసుకోవాలి. ఏమంటే మీ దృష్టిని అనుకూలమైన వాటి మీదే ఉంచాలని. ఫిర్యాదులు చేయడం తప్ప చేయడానికి వేరే ఏమీ లేని వాళ్ళని వదిలేసి వాళ్ళు ఏం ఫిర్యాదులు చేసుకుంటారో చేసుకొనిచ్చి మీరు వారి చేత అప్సెట్ కాకుండా ఉండాలి. లేదంటే ఫోకస్కి దూరమై చేయవలసింది చేయలేరు. దేవుణ్ణి తెలుసుకోవాలి, ఆయనలో మీరెవరో తెలుసుకోవాలి. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని, మీ విడుదల కోసం ఆయన వద్ద ఒక ప్లాన్ ఉందని తెలుసుకోండి. మీకు సమస్య రాకముందే దేవుడు మీ విడుదల కోసం పథకం వేసి ఉంచుతాడు. అంటే ముందే మీ విడుదల పథకం వేసేశాడు. మనం బైబిలు ఏం చెప్తుందో అది చెప్పడం నేర్చుకోవాలి. ఈ యుద్ధంలో పోరాడనక్కర్లేదు. యుద్ధం నాది కాదు, దేవుంది. నేను శాంతంగా ఆనందంగా ఉంటాను. ఆయన నన్ను ఏమైనా చేయమంటే చేస్తా. ఆయన విశ్రాంతిలోనికి ప్రవేశించి నా శత్రువులు నా కాలిపీఠంగా చేయడానికి వెయిట్ చేస్తుంటాను. మీరు ఒక నిర్ణయం తీసుకోండి, ఈ భూమి మీద ఒకే ఒక రోజు మిగిలి ఉన్నా సరే ఆనందిస్తామని. అపవాది మిమ్మల్ని భయంతో బాధ పెట్టనివ్వకండి. నంబర్ 2, కోరుకునేది దొరకదేమో అన్న భయం. ఎప్పుడైతే ప్రజలకు చెప్పడం ఆరంభిస్తారో, వాళ్ళు చూడాలి ఒక గుంపు ఎలా ఉంటుందో, ఇలా చెప్పడం ఆరంభిస్తే, ఒకవేళ దేవుని మీకోసం ఏదైనా చేయమని అడిగితే ఏమిటి, అది ఆయన చేయాలని అనుకోకుంటే, కోరుకునేది పొందుకుంటే ఏమిటంట? ఒక్కసారి కూడా ఎవరూ నాకు చప్పట్లు కొట్టలేదు. అది పాపులర్ సందేశం కాదు కనుక. అయితే నిజం ఏమిటంటే, నేను చెప్పగలను, మీలో ప్రతివారికి కోరుకున్న ప్రతిదీ దొరకదని. కొంతమంది తప్పుగా ప్రార్థిస్తున్నారు, కొంతమంది తప్పు ఉద్దేశాలతో, కొంతమంది మిమ్మల్ని నాశనం చేసే వాటిని అడుగుతున్నారు. ఆ విషయం మీకు తెలియదు. అందరూ తాము కోరుకున్న ప్రతిదీ పొందలేరు. మీరు దేవుణ్ణి ప్రేమించి నమ్ముతుంటే సంతోషంగా ఉండగలరు. అంటే కొన్నిసార్లు ఎంతగా దేన్నైనా కోరుకుంటామో అంతగా అది భయపెడుతుంది. దాన్ని పొందలేమేమో అన్న ఏదో ఒక సందేశం. ఓహ్ ఓహ్ నాకు పెళ్ళవకపోతే, బహుశా మీకు పెళ్ళవుతేమో. దానికో వేరే వైపు ఉందయితే తెలుసా, దానికి ఎవరి పర్మిషన్ కూడా మీరు తీసుకోనక్కర్లేదు. హే, నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం, చేసుకుంటే మంచిదే, కానీ అవడం లేదు. అయితే ఇలా అంటున్నా, చేసుకోకుండా సంతోషంగా ఉండొచ్చు. చూడండి, ఇలా అయితే ఏమిటి, అలా అయితే ఏమిటి, నేను అది సహిస్తాను అనుకోలేదు, చాలా ఎక్కువ, ఒక్కరోజు కూడా సహించలేను. సూపర్ న్యాచురల్. కమాన్, మీ జీవితానికి సూపర్ని జత చేసి చేయవలసింది ఏదైనా చేయగలమని నమ్మండి. సంతోషంగా ఉండడానికి మీకు పెళ్ళే అవ్వక్కర్లేదు. సంతోషం కోసం పిల్లల అవసరం లేదు. సంతోషంగా ఉండడానికి ఆఫీసులో ప్రమోషన్ అక్కర్లేదు, బాస్గానే ఉండక్కర్లేదు. సంతోషం మీ లోపలే ఉంటుంది. కమాన్, ఏం చెప్పాను, సంతోషం మీలోనే ఉంటుంది.
కావలసింది దొరకదేమో అన్న భయం. తెలుసా యేసేం ప్రార్థించాడో అలా చేయనంత వరకు? దేవా, నువ్వు గాని ఈ గిన్నెని నా నుంచి తీసివేస్తే ఏదేమైనా నీ చిత్తమే నెరవేరు, నాది కాదు. జీవితంలో ఎప్పుడు కోరుకున్నది పొందలేమో అన్న భయం ఉంటుంది. మనకు కావలసిన దానికి ఎక్కువగా ప్రార్థిస్తాం. ఇలా ప్రార్థించాలి, దేవా నువ్వు కోరుకున్నది నాకు కావాలి, నీకేం కావాలో అది నాకు కావాలి దేవా. నేను నీలో ఆనందాన్ని పొందుతాను. నా మనసులో సరైన కోరికలు నాకు ఇవ్వు దేవా. సరైనది ఇస్తావని నమ్ముతున్నాను. వాక్యంలో ఏదైనా స్పష్టంగా చూసినప్పుడు ధైర్యంగా దాన్ని వెంటాడి ప్రార్థిస్తాను. అది కానీ ఇందులో లేకుంటే ఇలా చేస్తాను, దేవా దీనికోసం నేను అడుగుతున్నా, కావాలని అనుకుంటున్నా, మంచిది కాకుంటే నాకు అది ఇవ్వకు. ఎందుకంటే జీవితంలో సరైనవి కానివి కొన్ని పొందాను. నమ్మండి, మీకు అవి అక్కర్లేదు. కమాన్, ఎంతమంది శరీర కార్యాలు ఇరుక్కుని పోయి మీకు మంచిది కానిది పొందారో చెప్పండి. ఆ తర్వాత ఎంతగానో సారీ ఫీల్ అయ్యారు. చాలా చాలా. దేవుడు మీకు ఏది మంచిదో అదే ఇస్తాడు. అది సరైన సమయంలో, సరైన విధానంలో. మనం దాన్ని నమ్మాలి. అంతగాని మనం అనుకున్నది ఎన్నడూ జరగదని భయపడకూడదు. కనుక భయం వద్దు, ఎదుర్కోగలరు. మీరు అనుకున్నది జరగదు. ఇక్కడ కూర్చున్న వారందరూ వాళ్ళకి కావాలి అనుకున్న ప్రతిదీ పొందలేరు. చెప్పాగా చప్పట్లు కొట్టరని. ముందుగానే హెచ్చరించాను, ఇప్పటికీ చప్పట్లు కొట్టలేదు. అదెలా అంటే అందరూ ఇలా అర్థం కానట్లు చూస్తున్నారు. నిజంగా అంత ఫన్నీగా లేమంటారా? అంత ఫన్నీగా ఉన్నాం. ఊ ఈ శరీరానికి కావాలి కావాలి ఊ ఊ ఊ కావాల్సింది. మనం కోరుకున్నది ఎల్లప్పుడూ దేవుడు మనకి ఇవ్వడు. అయితే చివరికి మనకేది మంచిగా ఉంటుందో దాన్నే ఇస్తాడు. ఇప్పుడు ఏదో సరైనది కాదు అనిపించినంత మాత్రాన దాని అర్థం చివరికి అది మంచికి జరగదని కాదు. బహుశా కొన్నిసార్లు అనుకున్నది పొందడానికి అలవాటు పడిపోతాం. నేను ఎన్నో ఏళ్ళు సంతోషంగా ఉండలేకపోయాను అనుకున్నది జరగకపోతే. అనుకున్నది జరగడం అంటే డ్రగ్ లాంటిదే. అంటే జరగకపోతే వెంటనే స్వయం జాలంలోకి వెళ్ళిపోయేదాన్ని. వెంటనే సుమా కమాన్, దేని గురించి చెప్తున్నానో అర్థమైందా? అందరినీ మ్యానిపులేట్ చేసి కంట్రోల్ చేయలేకపోతే నాలోని ప్రతి అణువు ఎలా అయ్యేదంటే, అలా చేసి ఎంతో అలసిపోయాను. దాన్ని నేను యోయో క్రిస్టియానిటీ అంటాను. నా పరిస్థితులకు నాపై పూర్తిగా అధికారం ఉండేది. నా పరిస్థితులు నాపై అధికారం చేసేవి. కావాల్సింది పొందితే సంతోషం, పొందకపోతే విచారం. అలా చేసి అలసిపోయాను. మీరు అంతగా అలసిపోయి ఉంటే దాన్ని మార్చుకుని ఇలా అనగలరు, ఇకపై అలా జీవించను, నా పరిస్థితులపై దేవునికి అధికారం ఇస్తా, నా మీద కంటే ఆయన మీద ఎక్కువ నమ్మకం ఉంది, నా మార్గాలు మీ మార్గాల కంటే ఎత్తైనవి, నా ఆలోచనలు మీ వాటి కంటే ఉన్నతమైనవి. మీ జీవితంలో దేవుణ్ణి దేవుడిగా ఉండనివ్వండి. మనం కోరుకున్నది పొందే ప్రయత్నంలో మనమే స్వయంగా చెప్పలేనంత దుఃఖాన్ని తెచ్చుకుంటాం. అయితే మనం కోరుకున్న దానికంటే దేవుడు కోరుకున్నది కావాలనుకుంటే శాంతి సమాధానాలు గొప్పగా పెరుగుతాయి. మళ్ళీ చెప్తాను, మీరు అనుకున్నది జరగదని భయపడనవసరం లేదు. కనుక మీరు వాస్తవాన్ని ఎలా ఆనందించాలో తెలుసుకోండి. అవును, ఇప్పుడు మీకు అర్థమైంది. ఆల్ రైట్. ఇప్పుడు ప్రత్యేకంగా టీవీ ప్రేక్షకులకు ఒక మాట చెప్తాను. మీరు అనుకున్నది ఎల్లప్పుడూ జరుగుతుందని అనుకోకండి. ఇక్కడ సభలో ఉన్నవారికే చెప్తున్నానని అనుకోకండి, మీకు కలిపే చెప్తున్నాను. మీరు కోరుకున్నదే దేవుడు మీకు ఇవ్వాలని పట్టుపట్టి తిరిగే ప్రయత్నం మాని యేసు చెప్పింది చెప్పడం తెలుసుకోండి. తండ్రి, నీ చిత్తమే నెరవేరునుగాక, నాది కాదు. ఆమేన్. నంబర్ 3, పర్ఫెక్ట్గా లేదన్న భయం. మీరు ఆ విషయాన్ని త్వరగా జయించగలరు. ఎందుకంటే దాని గురించి భయపడక్కర్లేదు. మీరు సంపూర్ణులు కారు, ఎన్నడూ కాలేరు. ఈ శరీరాలతో భూమి మీద ఉన్నంత వరకు ఎన్నడూ కాలేరు. సంపూర్ణంగా అనేది లేదు. పర్ఫెక్ట్ చర్చ్ లేదు, పర్ఫెక్ట్ జాబ్ లేదు, పెళ్లి చేసుకోవాలన్న పర్ఫెక్ట్ వ్యక్తి ఉండరు, పర్ఫెక్ట్ బిడ్డలు ఉండరు.
సంపూర్ణుడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు, ఇంకా ఇక్కడికి రాలేదు. కనుక మీరంతా అసంపూర్ణులం అన్న దాని గురించి భయపడకండి. భయం అనేది మీ జీవితంపై అధికారం చేయనవసరం లేదు. మీరు దాన్ని ఎదుర్కోగలరు, జయించి దేవుడు పిలుపునిచ్చి చేయమన్న దాని క్రీస్తులో స్వాతంత్రాన్ని వెదకగలరు. ఒకవేళ భయపడుతూ చేయవలసి వచ్చినా మీరు అది చేయగలరు. మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా జాయిస్ మేర్ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యం. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్యం అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్. అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం, బీదలకు బట్టలు ఇస్తున్నాం, సువార్తను దేశాలకు చాటుతున్నాం. మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా joycemeer.orgని ఈ రోజే విజిట్ చేయండి. మీ ప్రార్థన విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి. జాయిస్ మేర్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగమవ్వండి, క్రీస్తు ప్రేమను ప్రపంచమంతటా పంచుకోవడానికి. ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది.